హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. సొరకాయని తీసుకొని కడిగి తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. లోకి కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బ, ఉప్పు సరిపడేంత తీసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ మిక్సీ చేసి తీసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసి సొరకాయ అనేది చూడండి అలా తురిమి తీసుకోవాలి. తురిమిన సొరకాయ కూడా వేసుకొని ఒకసారి కలపాలి. పిండి అనేది మెత్తగా అయితే కొంచెం మీరు బియ్య పిండి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. నేను చిన్న సొరకాయ తీసుకున్నా కాబట్టి నాకు 3 కప్పుల రైస్ పిండి సరిపోయింది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యేదాకా ఉంచాలి. ఒక కవర్ అనేది కట్ చేసి పక్కకు ఆయిల్ పెట్టుకొని కవర్కి ఆయిల్ అప్లై చేస్తూ నేను చూపిస్తున్న విధంగా ముద్దలు చేసుకొని కవర్ మీద పెట్టి ముద్దను వెడల్పుగానండి సరా ఇలా అనుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మంట అనేది ఎక్కువగా ఉంటే మాడిపోతుంది, లోపల ఉన్నది ఉడకదు. చూసారా, నాకు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వడం వల్ల తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మీరు కావాలంటే చిన్న చిన్నగా చేసుకొని ఒకేసారి 2-3 కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ గారెలు రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.